ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అలాంటి ఐడియానే ఓ కుర్రాడికి వచ్చింది. ఇంకేముంది, ఆచరణలో పెట్టేశాడు. ఆ ఆలోచనతో ఏకంగా ఓ స్టార్టప్ కంపెనీకి సీఈఓ అయిపోయాడు. ఆ ఐడియా విలువ అంత గొప్పది. మరి ఇంతకీ ఆ కుర్రాడెవరు? అతని ఐడియా ఏంటి? ఆ ఐడియా అతని జీవితాన్ని ఎలా మార్చింది? వాట్స్ ఈ స్టోరీ? ఇక్కడ కనిపిస్తున్న ఈ కుర్రాడి పేరు టేలర్ రోసెంథాల్. అమెరికాలోని ఆల్బామాలో జరిగే ప్రతి బేస్బాల్ టోర్నమెంట్కు తప్పనిసరిగా వెళ్లేవాడు. ఇలా మ్యాచ్ జరిగిన ప్రతిసారి తన స్నేహితులు గాయపడటం, ఆ గాయాలకు కట్లు కట్టేందుకు బ్యాండేడ్ల కోసం మెడికల్ షాపులకు పరుగులు తీయడం గమనించాడు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని నిర్ణయించుకుని ఏకంగా ఓ వెండింగ్ మిషన్ ను తయారు చేశాడు. ఒక్క బటన్ నొక్కితే చాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్ అందులో నుంచి బయటకు వచ్చేలా చేశాడు. ఎలాంటి దెబ్బలు తగిలినా వాటికి వేర్వేరు ఫస్ట్ ఎయిడ్ కిట్ ను వెండింగ్ మిషన్ లో ముందుగానే సిద్ధంగా ఉంచాడు. ఆ సమస్యను సెలెక్ట్ చేసుకుని బటన్ నొక్కితే దానికి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కిట్ బయటకు వస్తుంది. ఇలా టేలర్ కు వచ్చిన ఆలోచన ఎంతో పేరు తెచ్చింది. ఈ ఐడియాకు సంబంధించి అన్ని హక్కుల్ని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అలాగే రెక్మేట్ పేరుతో ఓ స్టార్టప్ ను కూడా ప్రారంభించాడు. ఈ ఫస్ట్ ఎయిడ్ వెండింగ్ మిషన్ గురించి తెలుసుకున్న ఓ మల్టీనేషనల్ హెల్త్ కేర్ సంస్థ 200 కోట్లు చెల్లిస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. కానీ టేలర్ మాత్రం ఒప్పుకోలేదు. తానే స్వయంగా మరిన్ని మిషన్లు తయారు చేసి అమ్ముతానని చెబుతున్నాడు. ఒక్కో మిషన్ కు 35 లక్షల రూపాయల చొప్పున విక్రయించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు. ఇప్పటికే 100 మిషన్ల కోసం ఆర్డర్లు కూడా వచ్చాయి. మొత్తం మీద 14 ఏళ్ల టేలర్ ఇప్పుడు ఏకంగా ఓ స్టార్టప్ కంపెనీకి సీఈఓ అయిపోయాడు. ఇప్పుడు అమెరికాలో ఎక్కడ విన్నా ఈ కుర్రాడి సక్సెస్ స్టోరీనే వినిపిస్తుంది. మొత్తం మీద చిన్న వయసులోనే అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు టేలర్.